బాయ్ బ్రో. ఎందుకు చంపాలనుకున్నావు బ్రో? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఏమైంది? నన్నెందుకు చంపాలనుకున్నావు? నేను నిన్ను చంపాలనుకోవటం ఏంటి బ్రో? థియేటర్ దగ్గర బీఆర్ బ్యాచ్తో అటాక్ చేయించి బోరబండ బుజ్జి మీదకి డైవర్ట్ చేశావు. ఫ్లైఓవర్ యాక్సిడెంట్ని ముద్రగడ్డ మీదకి డివైడ్ చేశావు. 30 రోజులు అయిపోతుంది, ఇంకా వాణ్ణి వీణ్ణి నమ్ముకుంటే లాభం లేదని డైరెక్ట్గా నువ్వే వచ్చి హోర్డింగ్ ప్లాన్ చేశావు. నీకేమన్నా పిచ్చా? హోర్డింగ్ ప్లాన్ చేయటం ఏంటి బ్రో? చేతికి మట్టి అంటకుండా వేసేద్దాం అనుకున్నావు, కానీ నిన్ను ఇప్పుడు ఆ మట్టే పట్టించింది. జిమ్మేచో, నేను వాడే ఆ బ్రాండ్ ఈ బస్తీలు ఎవడు వాడతాడు? ఎందుకు చేశావు? తప్పలేదు బ్రో, డబ్బు కోసం. ధనం మూలం ఇదం జగత్. నీకు అర్థం కాదులే, మా తెలుగు మీడియంలో చాలా బాగా చెప్తారు. అది ఇల్లా బ్రో? ఔటర్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్గం. పిలిస్తే పనులు, అరిస్తే సెక్రటరీలు, ఆవలిస్తే డాక్టర్లు. అరే, నిల్చుంటే స్నానం అయిపోతుంది, పడుకుంటే పగలైపోతుంది, సుఖపడుతుంటే రోజు అయిపోతుంది. ఒక్కడు బతకడం కోసం 100 మంది చేస్తున్నారు బ్రో ఆ ఇంట్లో. ఆ ఈశ్వరి 30 రోజులు అనిపించేది కాదు బ్రో, 100 ఏళ్ళు అనిపించాల్సింది. అప్పుడు డిసైడ్ అయిన బ్రో, నాకు ఆ బ్రతుకుండాలంటే నువ్వు బతికుండకూడదని. కరెక్ట్ గా అదే టైంలో ఇంకో జెంటిల్మెన్ కూడా సేమ్ ఫీలింగ్ తో ఉన్నాడు బ్రో. వాడు స్లమ్ లో సమాధి. ఆ తర్వాత నన్ను పెద్ద దగ్గర బుక్ చేసి ఆ కేసు నా మీద వేసి జైల్లో తోసేస్తాను. భలే మస్తు ఉందరాబాయ్ మీ ప్లాను. మాల్దీవ్స్ మటర్ ప్లాన్ కూడా ఈ రూమ్ లోనే ఫిక్స్ చేసిండ్రా? ఆ యాక్సిడెంట్ మా ప్లాన్ అని నీకు తెలుసా? నేనేమన్నా బాన్ విత్ సిల్వర్ స్పూనా? టేబుల్ స్పూన్. బోరబండ బస్తీ ఇక్కడ. అయినా పెళ్ళైన సంవత్సరాలందరూ బ్యాంకాక్ మసాజ్ సెంటర్లో కలిసినట్టు మన ముగ్గురం భలే కలిసాంరా. అందుకని ఓ పని చేద్దాం. నేను ఎలాగూ మీ అమ్మాయి కనెక్ట్ అయ్యాను కాబట్టి మన ముగ్గురం కలిసి వాడిని వేసేద్దాం. ఆ తర్వాత నేను విష్ణుప్రసాద్కి సన్ అవుతా, నీకు సన్నని లా అవుతా, నీ కూతురికి చక్కని మొగుణ్ణం. నేను వెర్రి పప్పన్ అవుతా. నువ్వు నా పార్ట్నర్ అవుతావు బ్రో. వెన్నుపోటీ చేసినాడు వెన్నంటే ఉంటాడు. అయినా ఎలాగూ చద్దాం అనుకున్నోడికి అది సూసైడ్ అయితే ఏంటి, మర్డర్ అయితే ఏంటి? 25 ఏళ్ళు నడిచి నడిచి ఫస్ట్ టైం స్కూటర్ ఎక్కాడు. మీ ఫాదర్ ఏం చేశాడు? నేను అదే అడుగుతున్నా, ఏం చేశాడు? పుట్టినప్పటి నుంచి ప్రేమతో కాదు పేదరికంలో పెంచాడు. అయినా దేశంలోని రోగాలన్నీ ఆయన బాడీలోనే ఉన్నాయి. తింటే ఆయాసం, తినకుంటే నీరసం. సరిగ్గా ఫుల్ మీల్స్ తింటే పోతాడు బ్రో. ఎప్పుడు పోతే ఉంది. నిజమేరా, నేను ఎప్పుడు పోయినా నష్టం లేదు. కానీ పాప మీ అమ్మ చెల్లి ఏం చేశారు? వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? నేను కొత్తగా చంపాలనుకోవడం ఏంటి నానా? నిన్ను చేసుకున్నప్పుడే అమ్మ, పుట్టినప్పుడే చెల్లి ఎప్పుడో చచ్చారు. అసలు వాళ్ళు బతుకుతున్నారా? బ్రతికి ఉన్నారంతే. అయినా నీ కోసం చనిపోవాలనుకునేంత ప్రేమ నాకుంది. నా కోసం చచ్చే అంత ప్రేమ మీకు లేదా? ఏంట్రా, ఎలా మాట్లాడగలుగుతున్నావురా ఇలా? అదే నాకు అర్థం కావట్లేదు నానా. చిన్నప్పుడు స్కూల్లో టీచరు డబ్బు మనుషుల్ని మారుస్తుందంటే ఏమో అనుకున్నా. నిజమే నానా, ఆ డబ్బే నేను చనిపోవాలనుకునేలా చేసింది, ఇప్పుడు చంపాలనుకునేలా చేసింది. మనీ మంచిది కదా నాన్న, దానికి మానవత్వం అస్సలు లేదు. ఏంటి అలా చూస్తున్నావు? కట్నం అడగలేదు కాబట్టి నీకు అల్లుడు నచ్చాడు, డబ్బు. ఉద్యోగం లేదు కాబట్టి నీకు కొడుకు నచ్చడు, డబ్బు. డిగ్రీ మధ్యలో చదువు ఆపేసింది కాబట్టి నీకు కూతురంటే ఇష్టం, డబ్బు. ఇచ్చిన దాంతో సర్దుకుపోతుంది కాబట్టి భార్య అంటే నీకు ప్రేమ, మళ్ళీ డబ్బే నానా. మనల్నే కాదు నానా, మన ఎమోషనల్స్ నడిపిస్తుంది డబ్బే. అంతెందుకు, గుళ్ళో ఇస్తే డొనేషన్, బళ్ళు ఇస్తే ఫీజు, గవర్నమెంట్ ఇస్తే జీతం, గవర్నమెంట్ ఆఫీసులో ఇస్తే లంచం, హోటల్లో ఇస్తే టిప్పు, నీళ్ళంటో చేస్తే అప్పు. పేర్లు వేరే కానీ పేపర్ ఒకటే నానా.
ఆ పేపర్ నాకు బాగా నచ్చింది. అర్జెంటుగా కలవాలనగానే ఇలాంటిది ఏదో ఉంటుందని ఊహించాను రా. పడే పడే. నందా అది పడే పడే. ఏంట్రోయ్ మా నాన్న గొంతు పెడితే నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ బానే ఉంది రోయ్. నాకు కావాల్సింది అదేరా. రేపు నీ బర్త్డే అంటే వారసుడిగా నన్ను ప్రపంచానికి ప్రకటిస్తాను. మరి దానికోసమే కదరా నేను ఇదంతా చేసింది. ఇప్పటి వరకు నా ఆట బిహైండ్ ద స్క్రీనే చూసావు. ఇప్పుడు ఆన్ ద స్క్రీన్ చూస్తావు. బాబు నువ్వు తలుచుకుంటే గంటలో వాడు లేకుండా పోతాడు. కానీ ఈరోజు నీ చర్యలు నిశ్చితార్థం ఉంది. అది అయిపోయిన తర్వాత నీకు నచ్చినట్టు చెయ్యి.